నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని రోజుల క్రితం ఐఐటి మద్రాస్ అశోక విశ్వవిద్యాలయాల్లోనే పాలస్తీనా అనుకూల ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రచారం జరిగేది కానీ తాజాగా ఈ జాబితాలోకి అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం కూడా వచ్చి చేరింది కొన్ని రోజుల క్రితం అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థులు ఇలా పాలస్తీనా జెండాలను తమ భుజాలపై ధరించి వచ్చారు అంతేకాదు ఇలా ధరించే తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను కూడా స్వీకరించారు అజీం ప్రేమ్జీకి సంబంధించిన విప్రో సంస్థ ఇజ్రాయెల్ కంపెనీలతోనూ టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంతోనూ సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేశారు ఇదే విషయంపై ఓ విద్యార్థి మాట్లాడుతూ అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ కి విప్రో నిధులు సమకూరుస్తుందని దాతృత్వానికి పెట్టింది పేరని అన్నారు ఓ వైపు ప్రజల కోసం పనిచేస్తున్నామని ఇమేజ్ తెచ్చుకొని మరోవైపు ఇజ్రాయెల్ సంస్థలను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ పాలస్తీనా మారణ హోమానికి అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శించారు ఇజ్రాయెల్ కి సంబంధించిన కంపెనీల్లో పెట్టుబడులు మానేసి పాలస్తీనాకు అండగా నిలబడాలని విద్యార్థి డిమాండ్ చేశారు మరో విద్యార్థి కూడా స్పందించారు ఇది ఓ నిరసన మాత్రమేనని అన్నారు ప్రతి సంవత్సరంలాగే ఈ స్నాతకోత్సవానికి హాజరవ్వాలని అనుకున్నామని కానీ సందేశాత్మకంగా ఉండేలా ప్లాన్ చేశామని ఇజ్రాయెల్ సంస్థలతో సంబంధాలు తెంపుకోవాలన్నారు ఇజ్రాయెల్ కు చెందిన బహుళ జాతి సంస్థల్లోనూ ఇతర విశ్వవిద్యాలయాల్లోనూ విప్రో యాజమాన్యం తమ పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు పాలస్తీనాలో నరమేధానికి నిధులు సమకూర్చవద్దనే దాన్ని మా డిమాండ్ అని విద్యార్థులు వెల్లడించారు అయితే ఈ విషయం ముదరడంతో యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది పాలస్తీనాకు సంఘీభావంగా కొందరు విద్యార్థులు ఆ దేశ జెండాలను ధరించి స్నాతకోత్సవానికి వచ్చారని తెలిపారు అయితే ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కార్యక్రమం సజావుగానే సాగిందన్నారు అంతేకాకుండా తమ క్యాంపస్ లో ఎలాంటి ఆందోళనలు జరగలేదు అని చెప్పారు ఇంకేం జరగాలి ఎంపీ ఏమో పార్లమెంట్ లో జై భారత్ అనడానికి బదులు అసాదుద్దీన్ అంటాడు జై పాలస్తీనా అంటాడు ఇలాంటి సర్టిఫికేషన్స్ తీసుకుంటున్నప్పుడు భారతదేశంలో పుట్టిన పౌరులుగా బతుకుతున్న వీళ్ళు రేపు భారతదేశాన్ని ముందుంచి నడపాల్సిన యువత పాలస్తీనా సింబల్స్ పెట్టుకొని జెండాలను ధరించి సర్టిఫికెట్లు తీసుకుంటారు అయినా ఇబ్బంది లేదా ఎవరికి ఇబ్బంది లేదు కాలేజ్కా లేకపోతే అక్కడ ఏ గొడవలు జరగకుండానా భారతదేశంలో ఉండి భారతదేశంలో పుట్టి పెరుగుతూ భారతదేశం కంటే కూడా పరాయి దేశం మీద ప్రేమ ఒలకబోస్తూ వీళ్ళెవ్వరూ కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న మారణకాండ మీద ఆడపిల్లల మీద జరుగుతున్న దమనకాండ మీద మాట్లాడరే ఇదే విద్యార్థులు ఓ వీళ్ళకి హిందువులు చచ్చిపోయినా ఏం కాదు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినా ఏం కాదు ఎందుకంటే వాటి వల్ల వీళ్ళకేం లాభం పాలస్తీనాకు సంబంధించిన ఫోటోలు పెట్టుకుంటే ఎక్కడి నుంచి ఎలా రావాలో అన్నీ వస్తాయి అన్నీ సమకూరిపోతాయి అంతేనా సందేశం ఇవ్వడానికి మీరు ఆ సింబల్ పెట్టుకొని వచ్చిండ్రా భారతదేశంలో ప్రజలకు సందేశం ఇవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో మనం ఎన్నికలు పెట్టుకోవాలి జమ్మూ కాశ్మీర్ని ఆ విదేశీ కుట్రల నుంచి కాపాడాలని ఒక ప్రక్కన జవాన్లు కష్టపడి ప్రాణాలు అర్పిస్తుంటే దాయాది దేశం ఎప్పుడు బంగ్లాదేశ్లో చిచ్చు పెట్టాలా ఎప్పుడు మారణ హోమం సృష్టించాలా అని బస్సులో చిన్న పిల్లలతో సహా దహనం చేసేస్తుంటే దాని మీద మాట్లాడడానికి స్పందించడానికి ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎందుకు పాటుపడలేదు ఏమైపోయాయి మీ పాటుపడాలి అనే తత్వాలు ఈ దేశంలో అనేక సంఘటనలు జరుగుతుంటే ఈ విద్యార్థులకు అక్కడ ధరించి వచ్చిన 80 మంది విద్యార్థులకు ఆ కాలేజ్ యూనివర్సిటీ మొత్తాన్ని అడుగుతున్నాం స్పందించడానికి జనాల్ని చైతన్యం చేయడానికి మీకేం దొరకలే అబ్బా పాలస్తీనా గురించి ఈరోజు ప్రేమ పుట్టుకొచ్చిందా మరి అంత ప్రేమ ఉంటే ఈ దేశాన్ని వదిలేసి పాలస్తీనా పోండి మీ చదువులు అక్కడ ఉపయోగించుకుంటూ ఆడే బ్రతకండి అబ్బా బ్రతకడానికి ఆ దేశాలు పనికిరావు తినడానికి ఆ దేశాలు పనికిరావు బ్రతకడానికి సంపాదించుకోవడానికి తినడానికి మీ ఐడెంటిటీకి భారతదేశం కావాలా కానీ మీ సంఘీభావం పాలస్తీనా మీద ఉందా ఇంతకంటే దేశద్రోహులు ఎవరైనా ఉంటారా మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్టు ఇలాంటి వాళ్ళను మొక్కలుగానే ఉన్నప్పుడు వంచకపోతే రేపు భారతదేశంలో మహావృక్షాలుగా మారిపోయి ఈ దేశాన్నే కబలించడానికి సిద్ధంగా ఉంటారు కాలేజ్ యాజమాన్యం సజావుగా సాగలేదు మీరు నోరు మూసుకొని ఉన్నారు కాబట్టి మాకేంది మా కాలేజ్ జరిగిపోతే చాలు అనుకున్నారు కానీ విద్యార్థుల ఈ భావజాలం దేనికి సంకేతం భారతదేశంలో జరుగుతున్న అనేక సంఘటనల మీద ఎందుకు సంఘీభావం విద్యార్థులు తెలియజేయలేకపోతున్నారు అనే విషయాన్ని ప్రశ్నించని ఆ యూనివర్సిటీ పెద్దల్ని ఏమనాలి మీరే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఆర్ వాయిస్ తరపు నుంచి 15వ తారీఖు సాయంత్రం 4:30 ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా బలవ్వాల్సింది హిందువులు అలాగే మహిళలేనా
బంగ్లాదేశ్లో విద్యార్థి ముసుగులో జరుగుతోంది ఏంటి? అసలు దీని వెనుక ఉన్నది ఎవరు? హసీనా మాటల ఆంతర్యం ఏంటి? ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలున్నా హసీనా లాంటి ఒక ముస్లిం మహిళ ఇండియాలోనే ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది? అసలు ఇస్లాంలో మహిళలకున్న ప్రాధాన్యత ఏంటి? అసలు ఇస్లాంలో మహిళల గురించి ఏం చెప్పారు? ఇలాంటివన్నీ మేధావులతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4:30 నుంచి మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మరిన్ని వివరాలు దీని గురించి తెలుసుకోవాలి అంటే యాజ్ యూజువల్ గా 8328500576 నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఈ రోజు ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళింది. ఇంకా మీ ఆదరణ చేయూత ఈ విధంగానే ఉండాలి. మళ్ళీ ఇంకొక చిన్న విజ్ఞప్తి, ప్రతిరోజు చెప్పేదే కానీ ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా మన ఛానల్ చాలా 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 వెనుకబడి ఉంది. మేము ఏం చేయాలన్నా అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవగలుగుతున్నాం. జాతీయవాదాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీ అందరి ధైర్యం కొండంత అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినంత ఆర్థిక చేయూత లేక మాత్రం చాలా సతమతం అవుతున్నా. ఎక్విప్మెంట్ నుంచి మొదలు పెడితే చిన్న ఆఫీస్ దాకా ఏదీ లేదు. కొన్ని కార్యక్రమాలు లేట్ అవ్వడానికి రీజన్ కూడా కరెక్ట్ ఎక్విప్మెంట్ లేకపోవడం, మన దగ్గర కరెక్ట్గా రిక్రూట్మెంట్ లేకపోవడం, అలాగే ఒక ఆఫీస్ స్పేస్ అనేది లేకపోవడం. వీటి కోసం చాలా 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 పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో కూడా మీ అందరూ మద్దతు ఇవ్వండి. మీరందరూ తలుచుకుంటే నా పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనే నమ్మకం ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా మీ చేయూత ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్ వాయిస్ ఛానల్కి చాలా అవసరం. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది అర్థం కాని వారి కోసమే స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్స్తో పాటు గూగుల్ పే, ఫోన్పే డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ అభివృద్ధికి ఉపయోగించడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉంటూ ప్రజల సమస్యను ప్రభుత్వానికి అందించే మీ అందరి గొంతుకగా మారతానని మాటిస్తున్నాను. జై భారత్.